हरनाथाय ते नमः। जय श्री कुसुमहरा। कुसुमहरनाद शुभवाणी विनरा, प्रभुनि अभय हस्तमु कनुगुणरा। భగవన్నామమొక్కటే శరణ్యమురా, నిర్విరామ జపమే కర్తవ్యమురా. శాశ్వతానంద సుఖ శాంతి కనరా, ప్రభుని అభయ హస్తము కనుగొనరా. శాశ్వతానంద సుఖ శాంతి కనరా, ప్రభుని అభయ హస్తము కనుగొనరా. జగస్వామి ప్రేమానందమయుడు, బుద్ధి గల్లించే సదయ హృదయుడై. అతడే హరనాథుడని తెలుసుకొనరా, ప్రభుని అభయ హస్తము కనుగొనరా. ప్రజల పాప తాపముల హరించి, బ్రతుకు భారము తానై వహించి. ఈతడే కుహనానర రూపుడు, ఈతడే సర్వ జగత్ ప్రభుడు. గోపసతి పరివేష్టితుడై, గోకుల బృందావన సంస్థితుడై, కుంజ కుంజముల రాధాయుధుడై, క్రీడించిన మన కృష్ణ కిశోరము. ఈతడే కుహనానర రూపుడు, ఈతడే సర్వ జగత్ ప్రభుడు. నిత్యానంద సఖానుచరుండై, నిర్మల హరినామామృత ప్రదుడై, నిర్మల హరినామ
हरनाथ जय कुसुम कुमार जय जय हरनाथ जय कुसुम कुमार जय कुसुम कुमार जय जय हरनाथ जय कुसुम कुमार जय जय हरनाथ जय कुसुम कुमार जय कुसुम कुमार जय हरनाथ जय कुसुम कुमार जय कुसुम कुमार जय हरनाथ जय कुसुम कुमार जय जय हरनाथ जय कुसुम कुमार जय कुसुम कुमार जय हरनाथ जय कुसुम कुमार जय जय हरनाथ जय कुसुम कुमार जय कुसुम कुमार जय जय हरनाथ जय कुसुम कुमार जय कुसुम कुमार जय जय हरनाथ जय कुसुम कुमार जय जय हरनाथ जय कुसुम कुमार जय कुसुम कुमार जय जय हरनाथ जय कुसुम कुमार जय जय हरनाथ जय कुसुम कुमार जय कुसुम कुमार जय हरनाथ जय कुसुम कुमार जय 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 जय हरनाथ जय जय कुसुम कुमारी जय 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 हरनाथ जय कुसुम कुमार जय जय हरनाथ जय कुसुम कुमार जय जय कुसुम कुमार जय जय हरनाथ जय कुसुम कुमार जय
जय कुसुम कुमार जय हरनाथ जय कुसुम कुमार जय कुमार जय ఇక్కడ హరిసభలో ఈ ఇంట్లో హరిసభ జరిగినట్టుగా ఒక మెమెంటో ప్రదానం చేయబడుతుంది. ఆ మెమెంటోలో ఈ హరిసభ యొక్క ఉద్దేశం ఏమిటి, ఈ యొక్క సంస్థలో ఉండవలసిన విధి విధానం ఎలాంటిది, ఏ విధంగా మనము ఇతరులతో మెలుసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ హరప్రభువు తమ లేఖిని ద్వారా మనందరికీ ఆశీపూర్వకంగా ఇక్కడ లిఖించిన ఈ మాటలను ఒకసారి మీ అందరి ముందు వ్యక్తం చేస్తాను. ఇది 5వ భాగంలో 3వ పార్టులో 338వ లేఖ. ఎలా ఉండాలి సభ, మరి మనం ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ప్రభువు తమ యొక్క లేఖ ద్వారా మనకి ఆశీపూర్వకంగా రాసినటువంటి మాటలను మనము చదువుకుందాం. అందులో దాదాపుగా అన్ని మేము పాటిస్తున్నాము, ఏదో అరాకొరా పాటించకపోతే అది కూడా ప్రభు యొక్క లీలాఖేలా అనుకోవాలి. ప్రభు యొక్క దివ్య ఆశీస్సులు మనతో ఉంటేనే మనం ముందుకు జరుగుతాము. శ్రీ రణచోడ్ దాస్ బొంబాయి గారికి 26/10/1919 సంవత్సరంలో రాసినటువంటి లేఖ. మీ సభ దినదినము పురోభివృద్ధి చెందుతున్నందుకు నేను ఆనందిస్తున్నాను. మీ హృదయపూర్వకమైన చక్కని కృషి పరిపూర్ణమైన విజయముతో శోభించునుగాక. సర్వ ప్రపంచము మీ సభలో చేరి దాని వలన ప్రతి ఒక్కరూ ప్రయోజనాన్ని పొందదురుగాక. శాంతి సుఖాలు లభ్యమయ్యే చోటు హరిసభయేనని దయతో గమనించు. మీ హరిసభకు చెందిన నిధి పేదలకు ఆర్తులకు సహాయాన్ని అందజేయునుగాక. ఈ నిధి నుండి ఆకలిగొన్న వారికి తిండిని, బట్టలు లేని వారికి బట్టలను, నిరాశ్రయులకు ఆశ్రయాన్ని కలిగించండి. విశ్వ సౌభ్రాతృత్వాన్ని వ్యాప్తిపరిచేందుకు ప్రయత్నిస్తూ అనైక్యతను సభ భవనపు గుమ్మములోనికి కూడా రానియకండి. ఆవేశాలతో కూడిన చర్చలను సంపూర్ణంగా పరిత్యజించండి. పేద ధనిక వ్యత్యాసాలను నిక్కచ్చిగా త్యజించండి. ఇతరుల మనోభావాలను కించపరిచే అనగా హృదయాలను గాయపరిచే మాటలను ఎన్నడూ పలకకండి. పనికి మాలిన దురుసుతనంతో కూడినవైన ప్రాపంచిక విషయాలేవీ కూడా సభ యొక్క భవనంలోనే ప్రవేశించకూడదు. బొంబాయిలో కూడా ఒక ఆశ్రమం నిర్మాణమై అచట నుండి వేలాది మంది సహాయాన్ని పొందడం చూడగలిగేటట్లు ప్రభువు నన్ను కొద్ది కాలము పాటు ఉంచునుగాక. అంటే శాంతి సుఖం ఎక్కడ మనకు లభ్యమవుతుంది, ఎక్కడ శాంతి దొరుకుతుంది అంటే హరినామ స్మరణలోనే శాంతి దొరుకుతుంది. ఆ హరినామ స్మరణలో మనకి ప్రాపంచిక విషయాలు ఏవి కాకుండా కేవలము ఆ ప్రభు యొక్క దివ్య పాదాల పట్ల మనమంతా కూడా మనస్సును లగ్నం చేసి ఏకీకృతము చేసి ఆ విధంగా వెళ్ళాలని ప్రభువు వాంఛిస్తున్నారు. కనుక ఈ హరిసభ అనేది ప్రతి ఇంటికి చేరే ఉద్దేశంగా మేము 12 సంవత్సరాల నుండి దీన్ని కొనసాగిస్తూ ఉన్నాము. ఈ యొక్క లేఖ యొక్క సారాంశాన్ని మనం అందరము గమనించుకొని ఆ విధంగా వెళ్దామని ఆశిస్తున్నాము. కుసుమహర. ఇది 4వ భాగంలో 1వ లేఖ. దీంతో మొదలైంది ఉత్తరం. మీ ఇంట్లో ఈ ఫోటోలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, లేకపోతే బాబాని అడిగితే ఇస్తారు. ఒకటి అర్జెంటుగా ఫ్రేమ్ కట్టించి దేవుడి మందిరంలో పెట్టండి. ఇది శ్రీయుక్త శారదాచరణ్ డే సిల్చార్ అనేటువంటి ప్రాంతవాసి ఆయనకి రాసిన ఉత్తరం. మీ ఉత్తరం ఎంతో మధురంగా కనిపిస్తుంది. నిజానికి పసిపిల్లలు తీయని లేత పలుకులంత సుమధురంగా ఉంది. కృష్ణుడు నీలో ఈ పసి స్వభావాన్నే చిరస్థాయిగా నిలిచి ఉంచునుగాక. ఇదే నా కోరిక. ఆ దయామైన చెంత నేను ప్రార్థించేది కూడా ఇదే. నాయన, మనమంతా కృష్ణుని భజించడానికే ఇక్కడికి వచ్చాం. దాన్ని చేసి వెళ్ళిపోతే జయించిన వారమే. అలా కాకుంటే ఓడిపోయినట్లే బాబా. జీవన్మరణాల రెండింట కృష్ణుని ప్రాణంగా చేసుకుని ఈ సంసారాన్ని ఓడించేయి. కృష్ణుని చేజిక్కునేందుకు ఉన్న
ఒకే ఒక యంత్రం అంటే ఉపాయం, ఆయన నామం దృఢంగా ఆశ్రయించి ఉండడమే. తెలియని వస్తువును పొందాలంటే దాని పేరును గుర్తుంచుకోవడం ఒకటే మార్గం. అందువల్ల నామాన్ని ఏ విధంగానూ మరువద్దని హెచ్చరిస్తున్నాను. నామాన్ని విడిచిపెట్టద్దు. నీ మనసులోని కోరికలన్నీ ఫలిస్తాయి. సఫల మనోరథుడివై పరమశాంతిని పొందుతావు. బాబా, ఈ జగత్తులో నా మాదిరి మహామూర్ఖుడు కానీ, శిశుబుద్ధి, అపరిపక్వ మేధస్సు గలవాడు కానీ మరొకడు ఉండడం అనిపిస్తోంది. అందువలన నేను ఎవరికీ తండ్రిగా ఉండేందుకు ఉపయోగపడను. ప్రతి ఒక్కరికి బిడ్డగా ఉండేందుకు సిద్ధమే. నా నిజమైన స్థితిని గ్రహించి నన్ను దయదలచడం, నన్ను ప్రేమించడం మర్చిపోవద్దు. దానిగా నిజానికి జీవులు వివాహం కాగానే తమ నిజమైన లక్ష్యాలను మర్చిపోతారు. అంతేకాదు, అనేక విధాలైన కొత్త కొత్త ప్రవాహాల్లో పడి ములుగుతూ తేలుతూ ఉంటారు. లోకులను చూస్తూ కూడా వాడు నేర్చుకోవడం లేదు. అదే ఆశ్చర్యం. యుక్తియుక్తమైన నీ వాదనలు నాకు అమితానందాన్ని కలిగించాయి. కానీ ఒక విషయాన్ని నీకు చెబుదాం అనుకుంటున్నా. ఏ తల్లి నిన్ను ఈ పృథ్వీలోకి తెచ్చి కనిపించిందో, ఇంకా నన్ను పెంచుతూ ఉన్నదో, అలాంటి ఆ తల్లి మనసులోని కోరిక తీర్చకపోవడం అన్యాయమేనయ్యా. అందువలన తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటినీ తీసుకుని కార్యరంగంలోకి ప్రవేశించగలిగితే అది పరమానందదాయకమే అవుతుందని చెప్తాను. లక్ష్యాన్ని శాశ్వతంగా చెదరనీయకుండా దృష్టిలో ఉంచుకుని సంసారంలో ప్రవేశిస్తే, గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తే కలిగేటంత ఆనందం మరి ఏ ఆశ్రమంలోనూ లేదు. ఈ విషయం నిరూపించడానికే దయామడైన శ్రీ గౌరాంగుడు దయాళుడైన నిత్యానందుని బాగా వయసు మళ్ళిపోయిన ఆ వయసులో సంసారాశ్రమం స్వీకారం చేయమని ఉద్బోధించాడు. దాంతో వీరుడైన నిత్యానందుడు కూడా తాను కుమార సన్యాసి అని అయి ఉండి కూడా మన కోసమై మాట్లాడకుండా స్థిర చిత్తంతో నిస్సంకోచంగా కఠినమైన ఈ ఆజ్ఞను శిరసావహించాడు. నాయన, సంసారాశ్రమాన్ని తృణీకరించవద్దని హెచ్చరిస్తున్నాను. సకల ఆశ్రమాలకు గృహస్థాశ్రమే మూలము. ఏ రకమైన ఆనంద రాహిత్యానికి దీంట్లో తావులేదు. అమ్మ మనసు కష్టపెడితే ఇంద్రత్వం కూడా వాంఛనీయం కాదు. తల్లి, గురువు, తల్లియే భగవంతుడు, బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురు ఒకటే అయిన మూర్తి తల్లియే. కనుక అమ్మ మనసుకు ఏ విధంగానూ కూడా అణుమాత్రమైన కష్టం కూడా కలిగించకుండా జాగ్రత్త పడు. బాబు, నన్ను చూడాలని ఆత్రపడద్దు. తన పనిని చేయించుకునేందుకే ప్రభు ఈ శరీరాన్ని ఉండనిస్తే ఒకరోజు కాకపోతే మరో రోజైనా మనం ఒకరినొకరు తప్పరు కలుసుకుంటాము. ప్రస్తుతం నిశ్చింతమైన మనసుతో నీ మాతృచరణ సేవ చేసుకుంటూ మనోల్లాసంతో మధురమైన కృష్ణనామాన్ని స్మరించుకుంటూ ఉండు. నీ మనసు ఆనందంతో నిండిపోతుంది. ఆయన నామం కన్నా మరో గతి లేనే లేదు. మంత్రాన్ని మనం దేని పిలుస్తున్నామో అది నామం కన్నా వేరే ఏది కాదు. అందుకనే ఏ విధంగానూ ఆందోళన పడవద్దని చెప్తున్నాను. పరిపూర్ణమైన ఆనందంతో నామం చేయి. నామం చేయగా సర్వస్వం సిద్ధిస్తాయి. అన్ని ఆశలు ఫలిస్తాయి. పాగల హరినాథ్ పుస్తకాన్ని తీసుకుని నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా జాగ్రత్తతో దానిలో ఒక్కొక్క లేఖను తరిచి ఆలోచించి చదువు. నీ హృదయాంధ్రాల్లోని భావాలకు అనుగుణమైన విషయాలు ఎన్నో గోచరిస్తాయి. ఆ పుస్తకాన్ని నీవు చదువుకు. మీ అమ్మకు చదివి వినిపించు. ఆ పుస్తకాన్ని నీ నిత్య సహచరిగా ఉంచుకో. ఆ పుస్తక పఠనం నీకు ఎన్నో విధాల మనశ్శాంతిని ఇవ్వడమే కాకుండా క్రమక్రమంగా నీలో ఉత్సాహాన్ని, దీక్షని వృద్ధి చేస్తుంది. 8 రోజుల్లోనో 10 రోజుల్లోనో కాశ్మీర్ వెళ్తున్నాను. నా చిరునామా వివరిస్తున్నాను. మిమ్మల్ని చూడాలని ప్రాణం ఎంతగా తాతాలాడిపోతుందో ఆ సర్వకృపామయునికే ఎరుక. మన కలయిక ఆయనకు ఆటంకం ఎందుకు కలిగిస్తున్నాడో తెలియట్లేదు. ఎలాగో నా మీద దయ తెలిచావు కాబట్టి ఇక ఎప్పటికీ నన్ను మరవద్దు. నా ప్రేమానురాగాలను అందుకు. మనం ఒక చోట కలుసుకునేందుకు కృష్ణుడు ఏర్పాటు చేసినప్పుడు హృదయంలోని భావాలు పరస్పరం చెప్పుకుంటూ ఆనందాన్ని పొందుదాం. ఉత్తరాలలో రాసుకుని మజా పొందగలమా? సూక్ష్మమైనటువంటి ఉత్తరంలా కనిపించినప్పటికీ కూడా దీంట్లో భావాలు చాలా లోతైనటువంటి భావాలు. బోలో శ్రీ ఠాకూరనాథ్కి జై. ఒకసారి పరిగి వెళ్ళేవాడిని లక్ష్మీకాంతరావు మామయ్య గారు బాబా గారిని దర్శనం చేసుకున్నాను. ఆయన నాకు చాలా బాగా పరిచయము. ఈ సత్సంగంలో మా చిన్నమ్మ ఉండేది గంగాపూర్లో. ఆమె కూడా కుసుమహరనాథ భజన చేసేది. ఆమె భజన చేస్తుంటే ఇవే విగ్రహాలు ఉండేవి.
కాకపోతే పెద్దగా పాపం ఆమెకు ఎక్కడ లేకపోయినా ఆమె ఒక్కతనే చేసుకున్నది. ఆ రకంగా ఆమె జీవితం ఆ రకంగా గడిచిపోయింది, పరిసమాప్తమైంది. ఆ హరినాథ బాబా గారి ఆశీస్సులతో ఆమె ఆ రకంగా జీవితం అయిపోయింది. తర్వాత మా అన్నయ్య గారు కూడా ఇదే మార్గంలో పయనిస్తున్నారు. నాకు ఇవాళ జరిగిన ఈ సత్సంగం చాలా మంచిగా అనిపించింది. సరే, నేను కూడా 60 సంవత్సరాలు దాటి వృద్ధాప్యంలోకి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఈ హరినాథ బాబా గారి భజనలు కానీ ప్రార్థన కానీ చేస్తూ ఆయన సమక్షంలో ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మళ్ళీ వీలైతే ఇప్పుడు ఇంతమంది వచ్చారు కాబట్టి నాకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలిపి వీలైతే ఇంకొకసారి కూడా ఇట్లాంటి సత్సంగ సభను హరిసభను కూడా పెట్టాలని అనుకుంటున్నాను. దాని అనుకూలతను బట్టి మా అన్నయ్య గారికి ఈ విషయాన్ని తెలిపి మళ్ళీ ఇంకోసారి కూడా ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉన్నాను. ఈ రకంగా ఈ సభ ఏర్పాటు చేయడంలో తోడ్పడ్డ మా అన్నయ్యకు వదినమల్ల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. శ్రీహరా తండ్రి హరా కడుపార భుజింపగరారా ఆత్మదుఃఖంబను మాటయరుంగక అంతట తిరుగుతూ ఆకలి మరచితి ఆత్మసుఖంబను మాటయరుంగక అంతట తిరుగుతూ ఆకలి మరచితి ఔరా ఈనవనీతమును తినరారా ఔరా ఈనవనీతమును తినరారా శ్రీహరా తండ్రి హరా కడుపార భుజింపగరారా ప్రతిఫలరహితంబుగా సర్వము మా పాలు చేసి పాగల్వైపోదివి ప్రతిఫలరహితంబుగా సర్వము మా పాలు చేసి పాగల్వైపోదివి అది ముదమున మా మందిరమున కురారా అది ముదమున మా మందిరమున కురారా శ్రీహరా తండ్రి హరా కడుపార భుజింపగరారా శుభహారతి కరుణాభరణ జయ హారతి శ్రీ కుసుమారమణ జయ మంగళమో జయ రామసుత హృదయంగమ పరమాద్భుత సీతా గౌరాంగ మహాత్మ తేజయుత జయ హారతి శ్రీ కుసుమారమణ శుభహారతి జయ కరుణాభరణ జయ హారతి శ్రీ కుసుమారమణ జయ జయ శ్రీ సోనాముఖి వాస జయ జయ మాయ మానుష వేష జయ జయ హర గోపాల విలాస హారతి శ్రీ కుసుమారమణ శుభహారతి జయ కరుణాభరణ జయ హారతి శ్రీ కుసుమారమణ కామజన కాయ కుసుమ కామిని మనోహర నామక విశ్వద మహిత మంగళం గోకులాగ్రగణ్య గోపాల బాలక రాధికా మనోహరాయ రమ్య మంగళం
సామగానలోల సాధ్వి విమల సేవితాయ కామేశ్వరి వినూత కాంతి మంగళము అఖిల కలుష హరణ గౌరాంగవేష కృష్ణాయ విష్ణుప్రియ పూజితాయ విజయ మంగళం శ్రీ స్వర్ణముఖి నివాస స్వామి హరనాథాయ భక్తజన పోషణాయ భవ్య మంగళం శ్రీ ఆచార్య సమేత దివ్య మంగళం శ్రీ అనూసూయ పూజితాయ అఖిల మంగళం. जय जय काल की जय आचार्य बाबा की जय, गुरुमाता सूर्यम्मा तल्ली की जय, लक्ष्मीनारायण बाबा की जय, वेंकटराव बाबा की जय, अनंत कोटि भक्त वृंद की जय, गुरुदेव श्रीमान नरसिंहाचार्य बाबा की जय. जय जय कुसुमा